యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మేము ముందుకు రావడానికి గల ప్రత్యేకమైన కారణం ఏంటంటే, కొన్ని దినాలుగా క్రైస్ట్ గాస్పుల్ మినిస్ట్రీస్ ద్వారా పరిచర్య చేస్తున్న వికేఆర్ గారు వికేఆర్ మీడియాలో అజయ్ బాబు అనే వ్యక్తి మీద చాలా వీడియోలు పెడతా ఉన్నారు. అతను యూట్యూబ్ ద్వారా మణిపూర్ సహాయార్థం, అలాగే రాజకీయాలకు సంబంధించిన కొన్ని సందర్భాల్లో ఇలా అతనికి ఏ అవకాశం దొరికితే ఆ అవకాశాన్ని బట్టి సోషల్ మీడియా వేదికగా అనేక మంది ద్వారా లక్షల రూపాయలు ఆయన వసూలు చేసి కొంత ధనం మాత్రమే అతను వాడుతున్నాడని, మిగతా ధనం అంతా కూడా అతను సొంత ఖర్చుకు వాడుతున్నాడని, అలా కోట్ల రూపాయల దందా ఈ మీడియా ద్వారా జరుగుతుందని వికేఆర్ గారు చాలా రోజులుగా చాలా వీడియోలు పెడతా ఉన్నారు. అయితే ఈ వీడియోల్లో ఉన్నది నిజమా అబద్ధమా? అసలు అజయ్ బాబు అనే వ్యక్తిని గురించి వికేఆర్ గారు ఎందుకు ఇన్ని వీడియోలు పెడతా ఉన్నారు? వికేఆర్ గారు పెట్టిన వీడియోలు చూసిన తర్వాత ఒక రకంగా నాకు కొంత బాధ అనిపించింది. ఎందుకంటే ఒకవేళ అజయ్ బాబు గారు ఏ తప్పు చేయకపోతే మంచిది, కానీ అజయ్ బాబు గారు గనక సోషల్ మీడియా వేదికగా మణిపూర్ సహాయార్థం మరియు ఇతరితర సేవా కార్యక్రమాలకి సోషల్ మీడియాలో రిక్వెస్ట్ పెట్టి అనేక మంది వీక్షకులు వారికి డబ్బులు పంపించినప్పుడు అది సరిగా వాడకుండా గనక ఉంటే నిజంగా అనేక మంది విశ్వాసులను, అనేక మంది సేవకులను మోసం చేసిన వాడు అవుతాడు. అంతేకాదు కానీ నిజంగా యథార్థంగా పరిచర్య చేసే వాళ్ళను కూడా ఇక జనం నమ్మరు. ఎటువంటి సహాయం కొరకు సోషల్ మీడియాలో రిక్వెస్ట్ పెట్టినా కూడా ఎవరికి రూపాయి పంపించరు ఇంకా. ఎందుకంటే ఆ అజయ్ బాబు అనే వ్యక్తికి మేము పంపించాం, అతను మోసం చేశాడు, ఈ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ ఇంతే అనే ఒక రకమైన భయంకరమైన భావన సోషల్ మీడియాలో ఏర్పడిపోతుందని బాధ కలిగింది. నిజంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో ఎప్పుడైనా ఏదైనా రిక్వెస్ట్ పెట్టినప్పుడు, ఒక మందిరం కొరకు రిక్వెస్ట్ పెట్టినప్పుడు, లేకపోతే మణిపూర్ సహాయార్థం రిక్వెస్ట్ పెట్టినప్పుడు, ఇతరితర కార్యక్రమాలు సోషల్ కార్యక్రమాలు చేసినప్పుడు రిక్వెస్ట్ పెట్టినప్పుడు నిజానికి కొద్దిమంది స్పందించి సహాయాలు పంపిస్తూ ఉంటారు. దేని కొరకైతే కొంతమంది సమర్పించుకుని అమౌంట్ పంపిస్తూ ఉన్నారో దానిని యథార్థంగా నమ్మకంగా పనిచేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ పంపించిన వారిని దీవిస్తాడు, అలాగే ఆ పరిచర్య చేస్తున్న వారిని కూడా దీవిస్తాడు. కానీ కొన్ని దినాలుగా అజయ్ బాబు వికేఆర్ గారి మధ్య నలుగుతున్న ఈ వివాదాన్ని చూస్తుంటే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరం కూడా నమ్మకాన్ని కోల్పోతామేమో అనే భయం కూడా వీడియో ముఖంగా మీ మధ్యలోకి వచ్చి రావడం జరిగింది. అయితే నేను ఈ వీడియోలో వికేఆర్ గారికి కానీ అజయ్ బాబు గారికి కానీ చెప్పే విషయం ఏంటంటే, వికేఆర్ గారు పెడుతున్న వీడియోస్లో నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, ప్రతి దానికి నేను ప్రూఫ్ని చూపించగలను. అజయ్ బాబు మోసం చేశాడు, కోట్లాది రూపాయలు మోసం చేశాడు, కొంత ధనాన్ని మాత్రమే మణిపూర్కు ఖర్చు పెట్టాడు, యూట్యూబ్ ద్వారా చాలా భయంకరమైన దందా జరుగుతూ ఉంది అని చెప్పి వికేఆర్ గారు చెప్తా ఉన్నారు. అలాగే వికేఆర్ గారు పెట్టిన వీడియోలో కూడా నాకు ఆశ్చర్యకరమైన ఒక విషయం ఏంటో తెలుసా? అజయ్ బాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నాది 30 మంది సంఘం, ఒక రేకుల షెడ్డు, నాకేమొస్తుందండి అని చెప్పిన అజయ్ బాబు అదే ఇంటర్వ్యూలో నేను ఈ రోజున కోట్లాది రూపాయలకి అధికారిగా ఉన్నాను, ధనవంతుడిగా ఉన్నాను, దేవుడు నన్ను అలా ఇచ్చించాడు అని మాట్లాడాడు. ఇది నాకు అసలు నవ్వాలే ఆడాలనిపించలేదు. 30 మంది సంఘం, రేకుల షెడ్డు, నాకేమొస్తుందండి అని చెప్పిన అజయ్ బాబు గారు కోట్లాది రూపాయలు కలిగిన వాడు, గొప్ప ధనవంతుడు ఎలా అయ్యాడు, కోట్లాది రూపాయల ఆస్తులు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది మొత్తం సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ గుసగుసలు వినబడతా ఉన్నాయి. నిజమే కదా, 30 మంది సంఘం ఉన్న వ్యక్తి, రేకుల షెడ్డు కలిగిన వ్యక్తి ఈ రోజు నేను కోట్లాది రూపాయలకి అధికారిగా ఉన్నాను అంటే, మరి కోట్లాది రూపాయలకి అధికారంగా ఉన్నప్పుడు దేవుని మందిరాన్ని రేకుల షెడ్డుగా ఎందుకు ఉంచావు? కోట్లాది రూపాయల అధికారిగా ఉన్న వ్యక్తి మరి 30 మంది పరిచర్య మాత్రమే చేయడం ఏంటి? విస్తారమైన పరిచర్య ఎందుకు చేయలేకపోతా ఉన్నావు? కోట్లాది రూపాయలకి ఆస్తి కలిగిన మీరు మణిపూర్ సహాయార్థం, సేవా సహాయార్థం, రాజకీయ సహాయార్థం యూట్యూబ్లో మీరు రిక్వెస్ట్లు ఎందుకు పెట్టాలి? రిక్వెస్ట్లు పెట్టవలసిన అవసరం లేదే. మీరు కోట్లాది రూపాయలు కలిగిన వారు, దేవుడు మిమ్మల్ని కోట్లాది రూపాయలుగా హెచ్చించాడని మీరే మరి ఇంటర్వ్యూలో డైరెక్ట్గా మీ నోటి ద్వారా చెప్పారు. ఇది ఎవరో వికేఆర్ గారు కానీ లేకపోతే మరొక సేవకుడు కానీ నేను కానీ కల్పించింది కాదు. మీకు ఏమైనా వస్తాయి సార్ ఫండింగ్స్? మీకు మీ చర్చ్ నా చర్చ్ లో ఉండేది 30 మంది, నాదొక రేకుల చర్చ్. నాకేమొస్తాయి అంటారు? నా చర్చ్ లో ఉండేది 30 మంది,
నాదొక రేకుల చర్చ్. నాకేమొస్తాయి అంటారు? ఆయన శక్తితోనే నేను బ్రతుకుతున్నాను ఈ రోజుకి కూడా. నాకు 2 పిల్లలు, నా భార్య, నా జీవితం నాది. ఈరోజు ఈ స్థితిలో తినడానికి కూడా గతి లేని స్థితిలో ఉండేవాళ్ళం ఒకప్పుడు. ఈరోజు కోట్ల రూపాయల ఆస్తికి నేను యజమానిగా ఉన్నాను. తినడానికి కూడా గతి లేని స్థితిలో ఉండేవాళ్ళం ఒకప్పుడు. ఈరోజు కోట్ల రూపాయల ఆస్తికి నేను యజమానిగా ఉన్నాను. ఓ స్థాయి దేవుడు ఇచ్చాడు నాకు. ఈ రోజున అజయ్ బాబు గారు, మీరు సోషల్ మీడియాలో క్రైస్తవ సమాజానికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకు నేను అడుగుతున్నాను అంటే, క్రైస్తవ సమాజంలో నేను ఒక సేవకునిగా, అలాగే సోషల్ మీడియాలో ఒక ప్రతినిధిగా గత కొన్ని సంవత్సరాలుగా అనేక మందికి అనేక రకాలైన వీడియోలు చేస్తూ ఉన్నాం. మతోన్మాదులకి కౌంటర్లు ఇస్తా ఉన్నాం. కాబట్టి సోషల్ మీడియాలో మీ వల్ల మా మీద ఉన్న నమ్మకత్వం కూడా పోతుందేమో అనే భయంతో వీకేఆర్ గారు చేసిన ఆ యొక్క వీడియోలు అన్నీ కూడా ఆరోపణలే, నిందలే, నిజాలు కాదు అని మీరు సోషల్ మీడియా ముఖంగా బయటకు వచ్చి ఒక్క వీడియో అయినా ఇప్పటి వరకు చేయలేదు. వాటికి ఎటువంటి సమాధానం కూడా మీ నుంచి మాకు రాలేదు. కాబట్టి అలా రాలేదు అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ మీరు ఆ తప్పులన్నీ చేశారని సోషల్ మీడియాలో మేము భావించవచ్చా? లేదా ఆ యొక్క తప్పులన్నీ మీ ద్వారా జరిగి ఉంటే గనక సోషల్ మీడియా ముఖంగా మీరు ముందుకు వచ్చి ఒప్పుకుని క్రైస్తవ సమాజానికి క్షమాపణ చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మీరు అలా క్షమాపణ చెప్పకపోతే గనక క్రైస్తవ సమాజం రేపొద్దన్న ఏ సేవకుడిని కూడా ఇంక నమ్మదండి. ఎంత నమ్మకంగా సేవ చేసే సేవకుడిని కూడా ఇంక నమ్మదండి. అన్యజనులు కూడా వీటిని ఆధారంగా తీసుకుని, మతోన్మాదులు కూడా ఈ వీడియోలను ఆధారంగా తీసుకుని అమాయకులైన క్రైస్తవుల దగ్గర కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్న దొంగ పాస్టర్లు అని టైటిల్ పెట్టి చాలా భయంకరమైన వీడియోలు చేస్తూ క్రైస్తవ సమాజాన్ని వేలెత్తి చూపించే పరిస్థితి రాబోతా ఉంది. కాబట్టి దయచేసి వీకేఆర్ గారు చేసిన ఆ వీడియోలకి మీరు సమాధానం చెప్పాలి. అవి నిందలు, ఆరోపణలు అని నిరూపించుకోవలసిన బాధ్యత అజయ్ బాబు గారు మీకు ఉంది. అయితే వీకేఆర్ గారు కూడా నాదొక విన్నపం, మీరు అజయ్ బాబు గారి మీద చేస్తున్న ఏ ఆరోపణలు అయితే ఉన్నాయో నిజంగా అవి నిజాలే అని నిరూపించుకోవలసిన బాధ్యత మీకు కూడా ఉంది. ఆయన సోషల్ మీడియా వేదికగా ముందుకొచ్చి ఆయన మాట్లాడితే మీరు కూడా, నేను చెప్పిన ప్రతి మాటకే నా దగ్గర ఆధారం ఉంది, ఆధారం లేని ఆరోపణ నేనేమి చేయలేదు అని నిరూపించుకోవలసిన బాధ్యత వీకేఆర్ గారు మీ మధ్యలో కూడా ఉంది. ఎందుకంటే ఒకవేళ వీకేఆర్ గారు మీరు చెప్పింది కనుక నిజం కాకపోతే గనక నమ్మకమైన సేవకుని మీద నిందలేయడం అది ఒక పాపం. ఈ ఇరువురు కలిసి ఇప్పుడు వీకేఆర్ గారు పెట్టిన వీడియోల వల్ల క్రైస్తవ సమాజంలో చాలా మంది ఇంక ఏ సేవకుడికి కూడా డబ్బులు పంపకూడదు, ఇక ఎవరు నమ్మదగిన వారు కాదు, అందరూ మోసగాళ్ళు అనే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. ఈ అజయ్ బాబు ఒకవేళ నిజంగానే ఆ మోసాలన్నీ చేసి ఉంటే గనక ఇక క్రైస్తవ సమాజంలో ఉన్న సోషల్ మీడియాలో ఉన్న ఏ సేవకుడు కూడా తలెత్తుకోలేని పరిస్థితి. అందుకే అజయ్ బాబు గారు, వీకేఆర్ గారు మీ మీద చేసిన ఆ వీడియోలకి సమాధానం మీరు చెప్పాలి సోషల్ మీడియా ముఖంగా. అవి ఆరోపణలు, నిందలు, నిజాలు కాదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అలాగే వీకేఆర్ గారు మీరు చేసిన వీడియోల్లో మీరు ఏ ఆరోపణలు చేశారో వాటన్నిటికీ నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి అని నిరూపించుకోవలసిన బాధ్యత మీ మీద ఉంది. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా మనం ఒప్పుకోక తప్పదు. వీకేఆర్ గారు ప్రతి వీడియోలో కూడా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ప్రూఫ్ లేకుండా నేను ఏది మాట్లాడలేదు, ప్రతి దానికి కూడా నాకు ఆధారం ఉంది అంటూ మరికొన్ని ఆధారాలు చూపిస్తూ మరికొన్ని వాయిస్ రికార్డింగ్లు కూడా పెడుతూ ఆధారాలతో కూడా వీడియోలు చేయడం ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. దేవుని సేవలో, దేవుని ప్రేమతో అనేకులు తమ కష్టాన్ని వ్యయం చేసుకుని వారి యొక్క జీతాల్లోంచి డబ్బులు తీసి మా డబ్బులు మణిపూర్ వెళ్తాయి, అనేక మందికి ఉపయోగపడతాయి, అనేక కుటుంబాలు మా ద్వారా కట్టబడతాయి, అనేక మంది నిరాశ్రయులు మా డబ్బుల ద్వారా కడుపు నిండా ఆహారం తింటారనే ఆశతో ఎంతో ప్రార్థనా పూర్వకంగా పంపిస్తున్న ఆ డబ్బుల్ని నిరుపయోగం చేసి దొంగల్లాగా దోచేసుకుని మీరు కోట్లాది రూపాయలు సంపాదించుకోవడానికి సిగ్గు అనేది ఉండాలి కనీసం. ఒకవేళ అది నిజమే అయితే గనక దేవుడు ఊరుకోడు, అలాగే క్రైస్తవ సమాజం కూడా ఊరుకోదు. అజయ్ బాబు గారు గనక ఈ వీడియోలకి సమాధానం చెప్పకపోతే గనక నేనొక్కడనే కాదు, యూట్యూబ్లో ఉన్న ప్రతి యూట్యూబర్ కూడా మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కనుక మీరు త్వరగా స్పందించి ప్రతి వీడియోకి సమాధానం చెప్పి మీ మీద చేసిన ప్రతి వీడియో ఆరోపణ
నిజం కాదు అబద్ధమని నిరూపించుకోవాలి. లేని ఎడల ఒకవేళ మీరు అదే తప్పు చేస్తే గనక తప్పుకి క్షమాపణ కోరి ఇక మీదట సోషల్ మీడియాలో మీరు రిక్వెస్ట్లు పెట్టేయడం మానేయడం బెటర్. అది క్రైస్తవ సమాజానికి ఎంతో మేలు. ఈ విషయాన్ని నేను వీకేఆర్ తరపునో లేకపోతే అజయ్ బాబు గారి తరపునో ఈ వీడియో చేయట్లేదు. క్రైస్తవ సమాజానికి జరుగుతున్న నష్టాన్ని గ్రహించి బాధపడి మాత్రమే వీడియో చేస్తున్నానని. అలాగే సోషల్ మీడియాలో ఉన్న యూట్యూబర్స్ వీడియోలు చూస్తూ అతను అలా అంటున్నాడు, ఈయనేం మాట్లాడట్లేదు అంటూ సైలెంట్గా ఉండడం మంచిది కాదు. ఎందుకు కాదు అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదైనా పర్సనల్ గొడవ ఉండి ఇలా వీడియోలు పెట్టుకుంటున్నారు అని అనుకునే కంటే ఇందులో క్రైస్తవ సమాజం ఇన్వాల్వ్ అయి ఉంది. అతను మణిపూర్ కోసం లేక ఇతరితర సేవా పరిచర్యల కోసం వసూలు చేసిన ధనమంతా కూడా మేము క్రైస్తవ సమాజానికి క్రైస్తవుల క్షేమం కోసం ఇచ్చామని ఇచ్చినోళ్ళు అనుకుంటున్నారు. అలాంటప్పుడు అతను ఒక్కడు మోసగాడుగా కనుక నిరూపించబడితే సోషల్ మీడియాలో ఉన్న సేవకులందరినీ దుమ్మెత్తిపోస్తారు. అలాగే పాస్టర్లు అందరినీ కూడా మోసగాళ్ళు అని చెప్పి అటు మతోన్మాదులు, ఇటు అన్యజనులు, ఇటు క్రైస్తవుల్లో కూడా మన నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటాం. అందుకే వీరిద్దరి మధ్య నలుగుతున్న ఈ సమస్య, వీకేఆర్ గారు పెడుతున్న ఈ వీడియోలు వెనక ఉన్న అసలైన నిజం బయటకు వచ్చేటట్లుగా ప్రతి యూట్యూబర్, ప్రతి సేవకుడు క్రైస్తవ సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రశ్నించాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.